గుడ్ మార్నింగ్ మా అందరికీ శుభోదయం. చాలా డేస్ తర్వాత చాలా ఎర్లీగా లేచాను అనమాట. ప్రస్తుతానికి టైం ఎంత అవుతుందో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4:20. టైం నేను కాదు, టైం 4:20 అవుతుంది. ఇంత ఎర్లీగా లేవడానికి కారణం ఏంటంటే డెకత్లాన్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంది కదా, దాన్ని బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ 4 days బ్యాకే బుక్ చేసుకున్నా. ప్రస్తుతానికి పోయి ఫ్రెష్ అప్ అవ్వాలి. లేదంటే మా గ్యాంగ్ లీడర్, అదే వాడి పేరు కూడా మదరే అనమాట, మొన్న పరిచయం చేశాక మా టీం లీడ్ అని చెప్పి వాడు ఎగిసి ఇది అంటాడు. ఇంకా నేను కొంచెం లేట్ చేశానంటే. ఓకే, మేము ఫైనల్గా రెడీ అయిపోయాం. ఓకే, విల్ మీట్ దేర్. యా మామ, ఫైనల్గా రీచ్ అయ్యాం మన స్పాట్కి. షో Everyone, stretch yourself. Those who are here just because your friends pull you in. A lot of people. Wow, మీ చిరునవ్వు, మీ నడక. Wow, nice. Oh, that's fabulous. He's right running at it. You raise your hand, man. You raise your hand. Yes, fabulous, fantastic. So I think we're all good. That's it. Go! షూస్ బాగున్నాయి మేస్టర్. ఇట్స్ టూ టఫ్. వాడేమో ఏం లేదు, చేతిలో పరిగెత్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే వగలేదు, వసలేదు అంటాడు. ఇంకా ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ, నాయిస్ వస్తుంది. అదేదా సిచ్యువేషన్. వాడు స్టార్ట్ అవ్వకముందే చెప్పాడు, పిల్లలకన్నా ముసలిళ్ళకన్నా అన్న ముందు రాని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను ఫాస్ట్ 10 minutes నేను ట్రై చేస్తున్నా, వాడు దొరకట్లేదు అసలు. ఊరికి ఎత్తున్నాడు వాడు. వాడు నార్మల్గా 5K రన్నింగ్ ఎక్కువ కొడతాడు కదా, సో వాడికి అలవాటు ఉంది. నేను అప్పుడప్పుడు వచ్చేటండి. బట్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకో, బట్ రన్నింగ్ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కొట్టలేకపోతున్నా. ఈ చూడు అప్పుడే ఆవగా కూడా కొట్టేసాడు. స్టిల్ ఇంకా మేబీ ఇంకా 2 kilometers ఉంది టు వాక్. కలిసి వాడి గారికి రీచ్ అయి ఉంటాడు. బట్ నేను ఏందో అంటే చాలా రోజులైందిగా, ఇట్ టేక్స్ టైం. అలవాటు అవుద్ది, రెగ్యులర్గా వస్తూ ఉంటే అలవాటు అవుద్ది. బట్ అటని చెప్పి నేను వేస్ట్ ఏం పోవట్లేదు, చాలా ముందే ఉన్నా ఇంకా. బట్ నాకన్నా వెనకాల చాలామంది ఉన్నారు. బట్ వీడియో తీసేటప్పుడు నడుస్తున్నా, ఆ టైంలో నేను బ్రేక్ తీసుకొని దెన్ ఐఎమ్ స్టార్టింగ్ అవుట్ రన్నింగ్. అదిగా జరుగుతుంది. యా, ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. అంటే మార్నింగ్ బయలుదేరంగా 5:30 ఏమో బయలుదేరాం. ఇప్పుడు అప్రాక్స్ 6:37 అవుతుంది. అంటే 1 hour అని కాదు, అక్కడ జంబో చేసాంలే. సో జంబో ఏదో చేసాం. దెన్ స్టార్ట్ అయ్యాం. స్టిల్ 1 kilometer దేర్ టు కవర్. వాడి ఇయర్కి ఎప్పుడో రీచ్ అయింటాడు. నేను ఇంకా నేను చూపిస్తాను చూడండి, వాడు ఖచ్చితంగా ఎక్కిరిస్తాడు అడిగినాక. ఒరే ముసలోడి కన్నా ఘోరంగా ఉన్నావు కదరా నువ్వు అని. బికాజ్ వాడేం చేయట్లేదు, పరిగెత్తున్నాడు. నేను వీడియోని కవర్ చేయాలి, ప్లస్ అన్నిటికి కవర్ చేసి పోవాలి కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం. బట్ ఇది మాత్రం గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. మీరు ట్రై చేయండి, అంటే హెల్త్కి బాగుంటుంది. అంటే నీకు మనీ పే చేసి ఉన్నాయి, పే చేస్తే నీకు సారీ డిస్టర్బెన్స్. పే చేసే ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. నువ్వు నార్మల్గా రావాలన్నా వితౌట్ పేయింగ్ కూడా వచ్చి నువ్వు రన్నింగ్ కొట్టచ్చు. బట్ పే చేసి వస్తే నీకు బెనిఫిట్ ఏంటంటే సౌండ్స్ వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి. బెనిఫిట్ ఏంటంటే టీషర్ట్ ఇస్తారు, బట్ అండ్ సర్టిఫికేట్ ఇస్తారు. టీషర్టు ప్లస్ సర్టిఫికేట్ ఇస్తారు విత్ మెడల్ ఆల్సో. అంటే నీకు లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. యా, వీఆర్ ఆల్మోస్ట్ దేర్, ఆల్మోస్ట్ ది పాయింట్.
దట్ ఈస్ ద ఫినిష్ లైన్. ఇంకొంచెం మేబీ 100 meters. ఆల్మోస్ట్ దేర్. దట్ ఈస్ ద ఫినిష్ లైన్ యాక్చువల్లీ. Click your pictures with your medals and yes, post it on social media and tag Decathlon India and Decathlon Play. Thank you so much, everyone. డన్. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? ఇట్స్ గుడ్. ఎప్పుడు అదే ఒకటే ఇలాగేనా? ఇట్స్ గుడ్ బ్రో. నాకేం బాగుంది, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నా. కానీ నీకు చెప్పు అంటే ఇన్నిసార్లు కొట్టావు కదా, అందుకే ముందు పోయావు, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. మామూలు పని కాదు ఇది, పెద్ద పెద్ద వాళ్ళే చేయాలి. చిన్న చిన్న వాళ్ళు చేస్తే దోలు తీరిపోద్ది. బట్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఇదన్నమాట. ఓకే మా ఫైనల్గా అయిపోయింది, రిటర్న్ అయ్యాం. ఫుల్ ఆకలేస్తుంది ఫస్ట్లీ. అంటే వాళ్ళు ఒక కూల్ డ్రింక్ ఒక చాక్లెట్ ఇచ్చారు, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని. ఓకే ఫస్ట్ తినాలి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం మా రూమ్కి. మార్నింగ్ 5:30 పోయాం, ఇప్పుడు 9కి వచ్చాం. బట్ ఇది పక్కా గుడ్ ఎక్స్పీరియన్స్. పక్కా మీరు కూడా పోండి. అంటే ఐ మీన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డెకత్లాన్ వాళ్ళది, పోయి రెఫర్ చేయండి. ఐ మీన్ అప్రాక్స్ 350 సంథింగ్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ది మనీ. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ రన్నింగ్ మీన్స్ కొంచెం హెల్తీ వైజ్ నేనైతే గుడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే పర్సనలీ నాకైతే నచ్చింది. ఐ మీన్ ఇంక ఫ్యూచర్లో కూడా పోతా కూడా. ఇదేదో నేను వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నా అని కాదు, నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా.